హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను 5 మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి లియోన్ రాయ్ కుకింగ్ ఛానల్ అండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చెప్తాను. నేనైతే ఫస్ట్ 3 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. ఈ బ్రెడ్ పీసెస్ని మనం సిజర్తో కట్ చేసుకుంటే చాలా నీట్గా చిన్న చిన్న ముక్కలు వస్తాయి. నేనైతే చాక్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదండి, సిజర్ అయితేనే నీట్గా వస్తాయి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్లో 2 గుడ్లు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంతే, చిన్న కప్పు పాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యేలా బీట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను కూడా ఆ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి లేదా బటర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యే వేసుకున్నాను. మాకైతే నెయ్యి అందుబాటులో ఉంది, అందుకోసమే నెయ్యి వాడానండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని కూడా పాన్లో వేసుకోవాలి. పాన్లో వేసుకున్న తర్వాత ఈ సిమ్లోనే ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి, ఎందుకంటే బాగా కుక్ అవుతుంది లోపల. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత టమాటా సాస్ కానీ పిజ్జా సాస్ కానీ ఏదైనా వాడొచ్చండి. ఇప్పుడు నేనైతే టమాటా సాస్ వాడాను. కొంచెం వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చీజ్ కూడా వేసుకోవాలి పైన. తురుముకున్నది కూడా దొరుకుతుంది మార్కెట్లో, గడ్డ చీజ్ కూడా దొరుకుతుందండి. మనం తురిమైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా వేసుకోవచ్చు. ఓకేనండి, సింపుల్గా రెడీ అయిపోతుంది. సేమ్ పిజ్జా తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.